యూటీవీ వ్యూవర్స్కి నమస్కారం. నాతో ఇవాళ ఉన్న ఒక విశిష్ట అతిథి శివ గారు. ఒక పొలిటికల్ అనలిస్ట్, స్ట్రాటజిస్ట్, నీటి విషయాల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. అంటే నాకు తెలిసినంత వరకు అతని మీద ఉన్న అవగాహనతో చెప్తున్నా. ఇతనుకున్న స్ట్రాటజికల్ వ్యూస్ ఈజ్ ద బెస్ట్ ప్రిడిక్టర్. అంటే ఎలాంటి ప్రిడిక్షన్స్ ఉంటాయంటే, వాళ్ళ సినిమాలో డైలాగ్ ఉంటుందండి, ఇది అవదమ్మా అన్న టైపు మమ్మల్ని చెప్పేస్తాడు. అలాంటి వ్యక్తి ఇతను. సో ఇతనితో ఒక దేశ రాజకీయ పరిస్థితులు, జంజీ తదనంతర పరిణామాలు, దేశంలో జరిగిన ఉప ఎన్నికలు, ఈ ముఖ చిత్రాల మీద ఆయనతో విశ్లేషించడానికి నేను సమయం తీసుకున్నాను. నమస్తే అండి. నమస్తే ప్రసాద్ గారు. సార్, ఇవాళ పరిణామాలు, నిన్న పరిణామాలు, మొన్న పరిణామాలు, దీనికన్నా ముందు బయాస్డ్గా జరిగిన నేషనల్ ఎలక్షన్స్, కొన్ని స్టేట్ ప్రభావితం చేసిన ఎలక్షన్స్, వీటిలన్నిటి మీద ఎవరెవరో మిషన్లను లేదంటే గణాంకాలు 3 నిమిషాల్లో లేకపోతే 3 సెకండ్లో ఒక ఓట, ఇలాంటి ప్రశ్నలకి మీరు చాలా సమాధానాలు ఇచ్చిన వేదికలు నేను చూశాను. మీకున్న అవగాహనలో నిన్న మొన్న పరిణామాల్లో ప్రత్యామ్నాయం అన్న కోణం ఎక్కడైనా ఎక్స్ప్లోర్ అవుతుందా సార్? దేశ రాజకీయాలు కానీ, రాష్ట్ర రాజకీయాలు కానీ. ప్రసాద్ గారు, మనం మొదటిసారి ఒక స్క్రీన్ మీద ఉన్నాము. థ్యాంక్స్ ఫర్ దట్ వన్. చాలా కాలం తర్వాత మనకు కలిసే అవకాశం వచ్చింది. అంటే బిఫోర్ ఆఫ్ స్క్రీన్ ఉండగా స్క్రీన్ మీద మొదటిసారి వస్తున్నాం. అది కూడా మన యూటీవీ దాని మీద చూడటం సంతోషం అండి. వెల్కమ్. మీరు మొదలుపెట్టిన పాయింట్ని ఎక్కడి నుంచి చూడాలని చూసినప్పుడు మనం 2024 లోక్సభ దగ్గరికి వెళ్దాం. 400 సీట్లు వస్తాయని అంచనాతో ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి, అమిత్ షా గారు చెప్తారు, మోడీ అందరు చెప్తున్నారు. కానీ 400 సీట్ల నుంచి 240 సీట్లకు పడిపోయారు. అంటే ఫస్ట్ టైం వాళ్ళకు ఊహించిన షాక్ అయిందంటే అబ్సల్యూట్ మెజారిటీ రాలేదు. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన 273 సీట్లు రాలేదు. అది ఒక రకమైన పెద్ద షాక్ అది వాళ్ళకి. ఇది ఎలా పోయిందో చూసుకున్నప్పుడు, అలాంటప్పుడు నిజంగా ఆదుకుంది ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కొంత కర్ణాటక. వీళ్ళ మద్దతు పాటు గౌరవ రాష్ట్రపతి గారు కూడా. అది ఆయన నిర్ణయం, ఆయనకు విచక్షణ అధికారం ఉంది కాబట్టి దాన్ని నేను ఎందుకు చెప్తానంటే సార్, ద హ్యూజ్ అన్న మాట కన్నా ద డిఫరెన్స్ బిట్వీన్ ఐఎన్డిఏ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్డీఏ కూటమికి జస్ట్ 12 ఓట్స్ డిఫరెన్స్. అంటే ప్రీపోల్ అనేది ఒకటి ఉంటుంది, ప్రీపోల్ ఫ్రంట్, పోస్ట్ పోల్ ఫ్రంట్స్ అని ఉంటుంది. సార్ ఏమైనా కానీ వాళ్ళు ఊహించిన దాంట్లో వాళ్ళకి మొదటి మై క్వశ్చన్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ మీద నేను మాట్లాడుతున్నాను. 12 ఓట్స్ డిఫరెన్స్కి సూపర్లేటివ్ డిస్కషన్స్ తీసుకున్న గౌరవ రాష్ట్రపతి గారు అని చెప్పాలి సార్. కొంచెం పరిమితులు ఉన్నాయి. రాష్ట్రపతి గారు రాష్ట్రపతి గారు ఇది సూపర్లేటివ్ డిస్కషన్ తీసుకోవాలని చెప్తాను. ఎందుకంటే నేను ఈ రోజు దాకా సో ఆ రోజు వాళ్ళకి జరిగిన షాక్ని వాళ్ళు ఎక్సర్సైజ్డ్ అండి. మీకు తెలుసు, ఒక రాష్ట్ర ఎన్నికలు జరిగితే నేషనల్ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్ డిఫరెంట్ గ్రౌండ్స్లో జరుపుతారు. ఒక స్టేట్ ఎలక్షన్కి వెళ్ళేసరికి జనరల్ ఎలక్షన్స్, కంట్రీ లెవెల్ ఎలక్షన్లో పెట్టే ఎఫర్ట్ని ఒక స్టేట్ మీద పెడతారు. ఉదాహరణకు మహారాష్ట్ర చూడండి. మహారాష్ట్ర గెలుస్తారా లేదన్న దగ్గర నుంచి 200+ సీట్స్. తర్వాత బీహార్ ఖచ్చితంగా ఓడిపోతారన్న దగ్గర నుంచి పోవడం. ఆ తర్వాత హర్యానా, చిన్న రాష్ట్రం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు, తర్వాత ఇప్పుడు బెంగాల్, ఇవన్నీ కూడా గుణాత్మక విజయాలు. ఇట్స్ నాట్ అర్థమెటిక్ ఎలక్షన్స్, దే ఆర్ నాట్ అర్థమెటిక్ మీన్స్, దే ఆర్ ద వన్ లైక్ దేర్ నేచర్. మేము బీజేపీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆటోబయోగ్రఫీ రాసుకుంటే, అమిత్ షా గారు కానీ మోడీ గారు రాసుకుంటే, మేము సాధించిన అతి గొప్ప విజయాలలో 22 రాష్ట్రాల్లో గెలవటం కన్నా కానీ బెంగాల్లో గెలిచాము, హర్యానాలో గెలిచాము, మహారాష్ట్రలో మా సొంతం గెలిచాం, ఇలా చెప్పుకోవటానికి కావాల్సిన విజయాలు. అట్లాగే ఒరిస్సాలో దే నెవర్ థాట్ అక్కడ గెలవగలమని ఆలోచన కూడా లేదు. కనీసం బెంగాల్ అంటే యుద్ధం చేస్తున్నారు కానీ లేదు. అట్లా ఎక్సర్సైజ్ చేస్తూ గెలుస్తూ వస్తున్నారు అన్నమాట. రాష్ట్రంకి వచ్చేసరికి ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది, బీజేపీ ఓడిపోదు అనే దాని దగ్గర నుంచి కూడా. వాట్ ఇస్ ద బీజేపీ ఎక్సర్సైజ్? మైక్రో లెవెల్ డేటా మేనేజ్మెంట్. మైక్రో లెవెల్ డేటా మేనేజ్ ఉంటుంది. బూత్ లెవెల్లో ఒక యావరేజ్ మీద మనకు 2000 ఓట్లు ఉన్నాయనుకుంటే ఒక 20-25 మంది 3 నుంచి 4 నెలలు అక్కడ పని చేస్తారు, మ్యాపింగ్ చేస్తారు. మనం ఈరోజు ఎస్ఐఆర్ అనేది చెప్తాను, దీనికన్నా ముందు కాన్సెప్ట్ మ్యాపింగ్, ఓటర్ మ్యాపింగ్. ఒక ఓటర్ ఎక్కడ ఉంటారు, అతను ఏంటి, అతని కులం ఏంటి, అతని వృత్తి ఏంటి, ఆర్థిక వనరులు ఏంటి, అవసరాలు ఏంటి, ఎవరు చెప్తే ఇంట్లో నుంచి ఒక ఓటర్ మ్యాపింగ్ చేసి పెడతారు. ఆ ఓటర్ని కలుస్తారు, 3 సార్లు 4 సార్లు కలుస్తారు, కన్విన్స్ చేస్తారు. గెలిచేది మనమే ఒక ఫీల్ తీసుకొస్తారు. మీరు ఎప్పుడైనా చూడండి, ఇన్నబిలిటీ డిసైడ్ అయ్యేది జనరల్గా 10 to 15% ఏ రాష్ట్రంలోనైనా. చివరి ఎన్నికలకు వారం 10 రోజుల వరకు 15% మంది డిసైడ్ గారు, ఎవరికి వేద్దామని డిసైడ్ గారు. మీరు ఏ సర్వే చేసినా కానీ విన్నబిలిటీ అనేది ఒక పర్సెంటేజ్ ఉంటుంది, జనరల్గా 10 to 15% ఉంటుంది. వాళ్ళందరినీ కూడా వీళ్ళు గెయిన్ చేయగలుగుతారు, ఫీల్ తీసుకెళ్ళగలుగుతారు, మౌత్ పబ్లిసిటీ బాగా చేయగలుగుతారు. అరే ఇక్కడ ఎవరు లేరు, ఈ క్యాండిడేట్ పేరు కూడా తెలియదు, ఇక్కడ కూడా వచ్చి వీళ్ళు తిరుగుతూ ఉన్నారు, ఓట్లు మొబిలైజ్ చేస్తూ ఉన్నారు అనే పరిస్థితికి తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఓట్లు వేసుకునే కెపాసిటీ వస్తుంది. బికాస్ ఆఫ్ దేర్ పవర్ అన్నది, మజిల్ పవర్, మనీ పవర్, ఇన్స్టిట్యూషనల్ పవర్, వాట్ ఎవర్ ద పవర్, ఆర్గనైజేషన్ పవర్ అనండి. వేరే అపోజిషన్స్కి అంత స్ట్రెంత్ ఉండట్లేదు. అపోజిషన్స్ ఏంటంటే క్యాంపెయిన్ చేస్తున్నాయి, అగ్రెసివ్ క్యాంపెయిన్ చేస్తాయి, ప్రచారం చేస్తారు, వీధిలోకి వెళ్ళి దండం పెట్టుకుంటూ వెళ్తారు, కానీ ఇంటింటికి వెళ్ళి ఇంట్లో ఉన్న ఓటాన్ని పట్టుకునే అంత స్ట్రెంత్ అపోజిషన్ పార్టీ దగ్గర లేదు. అదే బిగ్ డిఫరెన్స్ బీజేపీకి మీలో వాటికి అది పెద్ద. అంటే నా అబ్జర్వేషన్, ద డెలిగేషన్ ఆఫ్ అథారిటీస్ని బీజేపీ ఎట్లా కాన్స్ట్రక్ట్ చేస్తుందంటే, నా అబ్జర్వేషన్ కూడా ఉంది. ఎలక్షన్స్ 2 years బిఫోర్ ద సెట్ ఆఫ్ టీమ్ with respect to BJP or RSS or Vishwa Hindu Parishad, whatever you name it is, వాళ్ళు మొత్తం
ఆ రాష్ట్రం అంతా కలిగి తిరుగుతున్నారు. మీకు ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉంటాడు, అతనికి బాగా చేస్తారు. ఇంతకుముందు బిఎల్ సంతోష్ మా అందరు బాగా తెలుసు. ఇప్పుడు మ్మ్. సునీల్ బన్సాల్ ఇది బెంగాల్లో చేసిన వాళ్ళు ఉన్నారు కదా. సో వీళ్ళకి ఒక 2 years ముందే ఇచ్చేస్తారు వీళ్ళకి అవును. ఏం చేయాలని. వాళ్ళు టీమ్స్ పిక్ చేసుకుంటారు, ఎక్కడెక్కడి నుంచో టీమ్స్ పిక్ చేసుకుంటారు. ఎలాంటి టీం పిక్ చేస్తుంటే కావాల్సిన గ్రౌండ్ సెట్ చేసి పెడతారు. అవును. మీరు జస్ట్ వచ్చేసి మన రథాన్ని లాక్కొని పండి రథాన్ని తయారు చేయడం కాడి నుంచి ఉత్సవ విగ్రహం అన్ని రెడీ చేసి పెడతారు. క్యాండిడేట్ సెలక్షన్ మొత్తం రెడీ చేసి పెడతారు. ఎలక్షన్స్ ముందు క్రికెట్ టీమ్ చూడండి, క్యూరేటర్ పిచ్ తయారు పిచ్ చేయమంటారు. క్యూరేటర్ చేస్తారు. వీళ్ళంతా క్యూరేషన్ చేసేది, అంతే. గ్రౌండ్ క్యూరేషన్ చేస్తారు వీళ్ళంతా. ఇది మిగిలిన పార్టీలకు లేదా వ్యవస్థలు? అంత స్థాయి లేదు. ప్లస్ ఇక్కడ ఒకటి ఉంది, బీజేపీకి ఉన్న బలము మిగిలిన పార్టీకి లేదంటే ఆర్ఎస్ఎస్. ఎస్. ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య అనేక సందర్భాల గ్యాప్లు ఉన్నా ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఆర్ఎస్ఎస్ అనేది ఫస్ట్ స్టెప్ తీసుకుంటాం. అవును. ఆర్ఎస్ఎస్ ముందు ఎన్నికల పని మొదలు పెడతాం. అవును. ఇది కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు వ్యతిరేకించినా కానీ గ్రౌండ్లో మనం చూస్తాం, ఏ ఊరికి పోయినా బీజేపీ కార్యకర్త ముందు ఆర్ఎస్ఎస్ నేను ఒరిస్సా చూసాను కనిపిస్తారు. సార్. ఒరిస్సా అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దే ప్లాన్డ్ మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గెలిచిన దగ్గర నుంచి వాళ్ళ ప్లానింగ్ నాకు తెలుసు. అదే చెప్తారు వాళ్ళు, ఎన్నికలు అయిపోయిన ప్రమాణ స్వీకారం రోజు నుంచి మేము తర్వాత ఎన్నికలు రెడీ అవుతామని చెప్తా 5 ఉంటాం. సంవత్సరాలు గ్రౌండ్ వర్క్ అండి అది. అవును. మనం నవీన్ పట్నాయక్ గారు తృణప్రాయంగా వెళ్ళిపోయారని మాట్లాడుతున్నాం కానీ బట్ ద బిహైండ్ ద స్టోరీ ద బీజేపీ ఎఫెక్ట్స్. అంటే ఇది ప్రైజింగ్ అనిపిస్తుంది. నేనైతే మిగిలిన పార్టీలు గుణపాఠాలు నేర్చుకోవాలి. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఇప్పుడు అప్రిషియేట్ చేయాలండి. Appreciate. మీరు జస్ట్ వేవ్లో గెలుస్తాం గాల్లో గెలుస్తాం సాధ్యం కాదు. అవును. పోటాపోటీ ఎన్నికలు జరిగిన రోజు ఆర్గనైజేషన్ స్ట్రెంత్ ఉంటుంది. నిజంగా యాంటీ ఇన్కమెన్స్ హెవీ ఉన్న రోజు కూడా ఆ పార్టీలు కనుక ఆర్గనైజేషన్ స్ట్రెంత్ ఉంది అనుకోండి, దారుణంగా ఓడిపోరు, వన్ సైడ్గా పోయిపోరు. అవును. వాళ్ళకి కావాల్సిన 30-35% ఓట్స్ 30-40 సీట్లు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు మొన్న వైసీపీ ఓటమి లేదా గతంలో తెలుగుదేశం ఓటమి కనుక మీరు చూస్తే మన ఏపీ స్టేట్లో ఈ దారుణమైన ఓటమికి మీరు గ్రాస్ రూట్ లెవెల్ స్ట్రక్చర్ లేదంటున్నారు. టీడీపీ విషయంలో అలా చెప్పను. టీడీపీకి ఆర్గనైజేషన్ స్ట్రెంత్ ఉంది, వాళ్ళు ఎన్నికలు చేస్తారు, అందుకే 23 వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ 19-24 ఎన్నికలు ఏంటంటే మన వాళ్ళు అంటే ఫర్గెట్ ద పార్టీ నేమ్స్, తెలుగు పీపుల్ ఆర్ ద స్మార్టెస్ట్ పీపుల్. అవును. ఎవరు గెలుస్తున్నారు ఓడుతున్నారో పక్కన వాళ్ళందరికంటే కూడా క్యాండిడేట్కి ముందే తెలుస్తుంది. అవును. 3-4 రోజుల ముందు డిసైడ్ అయిపోతాడు. నేను గెలుస్తున్నాను అనుకుంటే పెట్టే ఖర్చు పెంచుతాడు, నేను గెలవట్లేదు అనుకుంటే పెట్టే ఖర్చు తగ్గిస్తాడు. అక్కడే తేడా. చివరి రోజు వరకు ఇంకొక సబ్మిషన్ ఉంది. మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఫ్రమ్ వైసీపీ దగ్గర 120 మంది అవుట్ ఆఫ్ 125 కాన్స్టిట్యున్సీస్లో ఎలక్షన్ 1 week బిఫోర్ దే యాక్సెప్టెడ్ ద డిఫీట్. ఇందులో ఒక 30% ఆఫ్ ద పీపుల్ అంటే 30% ఓవరాల్ 175లో ఎలక్షన్స్ వెళ్ళక మునిపే దే యాక్సెప్టెడ్ ద డిఫీట్ ఈవెన్ దో క్యాండిడేట్కి మీరు పేర్లు కాదు, క్యాండిడేట్కి అందరికంటే ముందు కూడా చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. తన దగ్గరికి వచ్చే వాళ్ళు ఎవరు వస్తున్నారని చూసుకుంటాడు, ఎవరు రావట్లేదో అంటే ఎవరైతే రావాలో వాళ్ళు రావాలని చూసుకోరు, ఎందుకు రావట్లేదు ఆలోచించుకోగలగాడు. వచ్చినవాడు ఎంత మనస్ఫూర్తిగా వాళ్ళు అందరికన్నా ముందు వాళ్ళకి అర్థమవుతుంది. అవును. దాన్ని బట్టి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. అది వైసీపీ కాదు, గతంలో టీడీపీ అయినా ఎక్కడైనా. అవును. తెలుగు రాష్ట్రాలు ఇది ఎక్కువ ఉంటుంది మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు. ఇది అవును. ఎందుకంటే బికాజ్ మన దగ్గర చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ జరుగుతుంది ఎన్నికలకు సంబంధించి మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు. కానీ వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టి పోదు. యుద్ధం అంటూ జరిగింది అనుకోండి, 2014 యుద్ధం అంటే 2014 నిజమైన యుద్ధం. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గెలుస్తుందని మొదటి నుంచి ఉన్నా, లేదు వైసీపీ గెలుస్తుందని కూడా మీకు ఒపీనియన్ పోల్స్ కూడా డివైడెడ్ ఉంటాయి. అవును. కొంతమంది వాళ్ళు ఇంటుంటుంది. అది నిజంగా యుద్ధం. చివరి వాళ్ళ బలాలు ఓడిపోయినా కానీ 67 సీట్లు ఆ రోజు రాగలిగింది. అవును. గెలిచిన పార్టీకి 104 టీడీపీ మొత్తం మీద 110 112 గవర్నమెంట్ ఫామ్ చేశారు. అది నిజమైన యుద్ధం. ఎందుకంటే ఇద్దరికి గెలుస్తామని నమ్మకం నుంచి జరిగిన యుద్ధం అనమాట అది. అవును. సో ఇక్కడ వచ్చేసరికి అంత లేదు. బయట నాయకులు ఎంత మాట్లాడినా కానీ గ్రౌండ్ లెవెల్లో పోయేసరికి క్యాండిడేట్కి తెలుస్తుంది, క్యాండిడేట్ చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది, విలేజ్లో రాజకీయం చేసే వాళ్ళకి తెలుస్తుంది. 19లో జరిగింది ఏంటి, వైసీపీ వాళ్ళు జనరల్గా ఛాలెంజ్ చేస్తారు, గెలిచేది మేమే, మీరు ఎందుకు అడ్డుపడతారు, మీరు ఊళ్ళల్లో ఉండాలని తప్పుకొని బాగుండే. 24 అదే జరిగింది. టీడీపీ వాళ్ళు పోయి వైసీపీ వాళ్ళకి అదే ఛాలెంజ్ చేస్తారు. కొన్ని చోట్ల పోటాపోటీ జరగాల్సిన ఏకపక్షంగా బూత్లో ఓటింగ్ ఎందుకు జరిగిందంటే ఆ నాయకులని కాంప్రమైజ్ చేస్తారు భయం ద్వారా. డబ్బులు అనేది తక్కువ కదంటే భయం పెడతారు, ఎందుకు గెలుస్తున్నాం కదా ఇక్కడ అయిపోతుంది ఇంక వదిలేసుకోండి. ఇంకొకటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది, మీ రాష్ట్రంలో ఏంటంటే మధ్యాహ్నం 11 గంటలకల్లా ఎవరు గెలుస్తున్నారు, పోలింగ్ జరుగుతుండగానే ఎవరు గెలుస్తున్నారు మీడియాలో వచ్చేస్తుంది. అంత ఎటు చూసినా కానీ ఈ పార్టీ హవా ఆ పార్టీ హవా అని అదే చూపిస్తారు. చూడ ఎక్కడ పోయినా మేమే గెలుస్తున్నాం కాబట్టి మీరు ఎందుకు ఇంకా పోగొట్టుకుంటారు. దీనివల్ల మన దగ్గర ఎక్కువ వన్ సైడ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదే డైవర్షన్ వెన్ ఇట్ గోస్ టు తమిళనాడు తీసుకుందాం, రీసెంట్ పాస్ట్ డెవలప్మెంట్. ఆల్ ఆఫ్ సడన్ అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్ ఆర్ డిస్ప్రపోర్షన్ వాడర్ నైమేటస్ విజయ్ గెలిచాడు. దీన్ని ఎలా చూడాలి సార్? నేను తమిళనాడులో ఎక్స్టెన్సివ్గా ఒక 70 నియోజకవర్గాలు తిరిగాను. ఎక్సెప్ట్ నార్త్ రీజన్, ఎక్కడైతే విజయ్కి ఎక్కువ సీట్లు వచ్చాయో అక్కడ తప్ప మిగిలిందంతా అంటే డెల్టా తిరిగాను, తంజావూరు డెల్టా తిరిగాను, కింద తర్వాత కొంగునాడు, కోయంబత్తూరు, మధురై మొత్తం తిరిగి దాదాపు 70 నియోజకవర్గాలు ఒక 30 రోజులు తిరిగాను. ఎక్కడ విజయ్ లేడు. అవును. విజయ్ వాజ్ ఎక్కడా లేడు. ఇది నమ్మండి. అయిపోయిన 2వ రోజుకు మాత్రమే విజయ్ ఉన్నాడు అన్నది మాకు సృహ వచ్చింది. ఎక్కడైతే అన్డిసైడెడ్ 22% ఓటింగ్ ఉన్న రోజు మేము ఇంటర్నల్గా అనుకున్నాం. ఎందుకంటే మా డేటాలో ఎప్పుడైతే 15 కన్నా ఎక్కువ పోతుందో అన్డిసైడెడ్, అది వినబిలిటీ చెప్తున్నాం కదా, అది మాకు కొంచెం రాంగ్ ఇండికేషన్ ఇస్తుంది. స్ట్రాటజికల్గా మనకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి మీకు. ఎందుకంటే తమిళనాడు అనేది ఎప్పుడు కూడా ఏమంటారు ముందే డిసైడ్ అవుతారు ఎవరికి ఓటింగ్ వేయాలని. మనలా కాదు,
మనలాగా స్వింగ్ చాలా తక్కువ ఉంటుంది అక్కడ. మన దగ్గర 15-20% స్వింగ్ ఉంటే అక్కడ 8-10-12% స్వింగ్ ఉంటుంది. ఎందుకు ఇంత అన్డిసైడెడ్ ఓటు ఉందన్నప్పుడు ఒక ఏమైనా జరగబోతుందని చూస్తూ వస్తున్నాం. కనిపిస్తుంది ఒక 20-22% వరకు విజయ్ కనిపిస్తున్నాడు, కానీ 30కి వెళ్తాడా లేదనేది కన్ఫర్మ్ చేసుకోలేకపోయినా. అన్నాడీఎంకే వీక్ అవుతుంది కనిపిస్తూ ఉంది, కానీ అన్నాడీఎంకే ఎవరికి ఓటు వెళ్తా ఉంది? డిఎంకేకి వెళ్తుందా లేక ఎన్టీకే లాంటి పార్టీలకు వెళ్తుందని చేసుకోలేకపోయినాం. పోలింగ్ అయిపోయిన రెండో రోజు మనం ఎక్కడైతే డేటా కలెక్ట్ చేసి ఎవరైతే మాట్లాడుతుంటే వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు ఎలా జరిగింది మీ దగ్గర ఓటింగ్? కొంచెం విజయ్ పడ్డట్టుంది, కొంచెం ఓకే, మనకు ఆ రోజు గాల్లో ఉన్నట్టు కనిపించింది, ఈరోజు నిజంగా ఈవీఎంలో పోయినట్టుందే అనిపించింది. ఈలోపు మనకు యాక్సెస్ మైండ్ ప్రదీప్ గుప్తా ఇచ్చాడు, అందరికన్నా ఆయన ఒక్కడే ఇచ్చింది. దట్స్ వై అడ్మైర్ హిమ్. విజయ్ సింగిల్ లార్జెస్ట్ వచ్చేస్తాడు అని. అయితే సీట్ల విషయంలో డిఎంకే ఆయన చెప్పిన రాకపోవచ్చు, కానీ ఎక్కువ సీట్లు వస్తుంది విజయ్ గెలవడానికి అవకాశం అని చెప్పి 110 to 120 ఎంత ఇచ్చున్నాడు ఆయన. ప్రదీప్ వీళ్ళకేమో 100 నుంచి 110 ఇచ్చాడు. ఇద్దరికి పోవడం అయితే వీళ్ళు 72 దగ్గర అయిపోయారు డిఎంకే వల్ల. కానీ విజయ్ ఉన్నదని చెప్పింది ప్రదీప్ గుప్తా. మా దగ్గర ఉన్న డేటా ప్రదీప్ గుప్తా వచ్చిన తర్వాత ఓకే ఇట్స్ విజయ్ అనేది ఆ రోజు అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే, ఒకటి మీరు ఆ ఎలక్షన్ మీరు గమనిస్తే, నేను కూడా గమనించిన దాంట్లో డౌన్ఫాల్ ఆఫ్ డిఎంకే అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్ ఇస్ ఎన్హాన్స్డ్ టు 72. ఎస్, ముందు అసలు 40 దగ్గర అక్కడ కన్సల్టేట్ అవుతారు. పర్సనల్గా డిఫరెంట్, పర్సనల్గా డిఎంకే గెలుస్తుందన్న ఫీలింగ్ ఉంది. ఫస్ట్ ఉంది, బట్ కౌంటింగ్ అప్పుడు రోజు చూస్తే అవునవును, కౌంటింగ్ రోజు కూడా 40-45 దగ్గర ఆగిపోతారేమో అనుకున్న దగ్గర అంటే ఇది ఆర్గనైజేషన్ స్ట్రెంత్ అండి. వాళ్ళు యుద్ధం చేశారు, గెలుస్తున్నామన్న నమ్మకంతో చేశారు కాబట్టి అంతవరకు రాగలేదు. వాళ్ళు ఓడిపోతున్నాం మనకు వదిలేస్తుంటే అన్నాడీఎంకేలాగా వాళ్ళు కూడా పోయిపోయే వాళ్ళు. విజయ్ వచ్చేసి 130-140 వెళ్ళిపోయింది వాళ్ళు. కానీ ఇదే స్ట్రక్చర్ మీరు యాజ్ ఫార్ యాజ్ ఏడీఎంకే ఇస్ కన్సర్న్ అండ్ డిఎంకే ఇస్ కన్సర్న్, ఇప్పుడు జయలలిత గారు లేరు కానీ మొన్నటిదాకా అదే స్ట్రెంత్ తో పనిచేసి ఏడీఎంకేకి అంత స్ట్రెంత్ లేదండి. ఎందుకంటే ఈపీఎస్ గారికి ఏంటంటే అంత ఈపీఎస్ ని పళనిస్వామి ఇద్దరు నా దృష్టిలో వాళ్ళు పెద్ద స్టార్ లీడర్స్ కాదు. వాళ్ళు గెలుస్తున్నామన్న ఫీల్ గ్రౌండ్ లో లేదు వాళ్ళకి. ఓకే, కార్యకర్తలు కూడా మనం గెలవగలుగుతామన్న ఫీల్ వాళ్ళకి లేదు. స్టాలిన్ గెలుస్తాడనేది ఉండటంతోనే కొంత బలహీనపడ్డారు. అయితే ఈపీఎస్ ఆయన వ్యక్తిగతంగా చాలా కష్టపడి పనిచేశాడు, చాలా తిరిగాడు. బహుశా ఆయన అంత చేయడం వల్ల 50 సీట్ల వరకు వచ్చింది. లేదంటే విజయ్కి అబ్సల్యూట్ మెజార్టీ వచ్చి వీళ్ళు ఇంకా 30 దగ్గర పడిపోయింది వల్ల. ఇది ఇటు కూడా అయ్యింది కదా. ఇప్పుడు ఏడీఎంకే పళనిస్వామి కనుక తిరగకపోయి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ అడ్వాంటేజ్ టు డిఎంకే కదా. అంటే ఇది కొంచెం కాషియస్ అండి. ఎందుకంటే నార్త్లో మనకు నార్త్ అంటే ప్రధానంగా మనకున్న కంచి కానీ విల్లుపురం, తర్వాత మన గుడియాత్మ ఈ ప్రాంతంలో చూసినప్పుడు కొంత డిఎంకేకి మొదటి నుంచి ఎక్కువ ఉంటుంది. సో అక్కడ అనుకున్నంత రాలేదు. కోయంబత్తూరు లాస్ట్ టైం చూడండి 10కి 10 సీట్లు అన్న డిఎంకే గెలిచింది. ఈసారి 6-4-2 అట్లా వచ్చినాయి అనమాట. మీరు అన్న దాంట్లో మనం అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తున్నాం కాబట్టి కరెక్ట్ చెప్పలేం, కానీ ఇట్స్ ఎనీవన్స్ గేమ్. మనకు ఓటింగ్ సీట్లు పక్కన పెడితే ఓటింగ్ తేడా ఎంత ఉంది? 35.02 విజయ్కి వస్తే ఈ డిఎంకే కూటమికి దాదాపు 31.5 ఎంత వచ్చింది, అంటే 3.5% ఓట్లే. ఒక 1.5% ఓటు అటు ఇటు మారిపోయింది అనుకోండి, అది ఎవరికైనా మారిపోతుంది. అది అదే చెప్తుంది. దానివల్ల చెప్తున్నది ఏంటంటే అన్డిసైడెడ్ ఓటు చివరిలో డెసిషన్ తీసుకోవడం లేదా రిజల్ట్ వస్తుంది. మీకు ముందే వాడు నిర్ణయం తీసుకుని విజయ్ గెలుస్తున్నాడు అనుకోండి, మనకు ఖచ్చితంగా కూడా సార్ చాలా మంది చెప్తారు గుమ్మనంగా ఉన్నారు, ఎవరు చెప్పలేదు, అబద్ధం. ఇదే ప్రదీప్ గుప్తా గారు బెంగాల్ విషయంలో చెప్పారు, ఇది నేను చేశాను కానీ మాకు ఎవరు బయటపడట్లేదు, 40% యాక్యురసీ కూడా లేదు, నేను ఇవ్వట్లేదు ఎగ్జిట్ పోల్ అని చెప్పాడు ఆయన. ఐ డిఫర్ విత్ హిమ్. ఆయన తెలుసు ఏం జరుగుతుందో, అందుకే ఆయన చెప్పలేదు. తమిళనాడులో అట్లా ఏమి ఉండదండి. ఏ పార్టీ గెలుస్తుందో లేదనేది మనకు ఖచ్చితంగా తెలుసు. మన అంచనాలు తలకిందులు కావచ్చు, కానీ గుమ్మనంగా ఉండటం అనేది గ్రౌండ్లో ఉండదు. మీరు గ్రౌండ్లో 10 రోజులు తిరిగారంటే మీకు ఆ స్మెల్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. తర్వాత ఇంకోటి బ్రాహ్మణ్ ఓటు చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. మెయిన్ అంటే టెంపుల్స్ విలేజెస్ అన్నిట్లోనూ అది విజయ్ చాలా ఎన్కాష్ చేసుకున్నాడు ఆ క్యాండిడేచర్. విజయ్ మీరు చూడండి, మనం మొత్తము కులము డబ్బు అని చెప్తాం కదా, విజయ్ వీటన్నిటిని దాటుకొని గెలిచాడు కదా. కులం తీవ్రంగా ఉండే తమిళనాడులో కులం ఎక్కువ, అంటే మన ఆంధ్రప్రదేశ్లో అంటే కొన్ని కులాలు చెప్పినా వీటికన్నా కానీ గ్రౌండ్లో విలేజ్లో తమిళనాడు సౌత్ తమిళనాడులో విలేజ్లోకి వెళ్తే ఉన్న కుల ప్రభావం ఈ రోజు కూడా పరుహతలు ఎక్కువ జరిగేదిగా ఉన్న తమిళనాడులో కులము మతం సంబంధం లేకుండా విజయ్ గెలిచాడు. అతని పేరు మీద ఆపోజిట్ వాళ్ళు చేసిన ట్రోలింగ్, అతను జోసెఫ్ క్రిస్టియన్ చేసిన అవన్నీ కూడా కులాన్ని చూడలేదు. మరి స్టాలిన్ క్రిస్టియన్ కాకుండా ఇంకేమవుతాడు? స్టాలిన్ క్రిస్టియన్ కాదండి, స్టాలిన్ కాదు, పేరుతో చెప్తారు. ఈజ్ కమ్యూనిస్ట్ లీడర్ స్టాలిన్ పేరు అండి. కరుణానిధి అడ్మైర్స్ ఆయన, వాళ్ళు సోషలిస్టులు అయినా ఆ స్టాలిన్ పేరు వల్ల పెట్టుకున్నారు. ఆ మాటకు వస్తే మన విజయ్ గారి మదర్ ఇది హ్యాపెన్ టు బి బ్రాహ్మణ్ కమ్యూనిటీ. కరెక్ట్ అండి, అవన్నీ జనాలకు తెలియదు మీడియాలో. అయితే తమిళనాడు ఓటరు కులము మతం చూడలేదు, ఓన్లీ ప్రత్యామ్నాయాన్ని మాత్రమే చూశారు, ఆల్టర్నేట్ చూశారు. వీళ్ళిద్దరు కాదు వేరే వాళ్ళు వేయాలి. మేము రిజల్ట్ అయిపోయిన తర్వాత మనం చూసుకున్న ఫీడ్బ్యాక్లు కొన్ని చూస్తే ఎంతసేపు వీళ్ళు వాళ్ళైనా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, ఈ పార్టీ నుంచి ఆ పార్టీనైనా. 2001లో జయలలితతో ఉన్న అనేక మంది జిల్లా కార్యదర్శులు అందరూ కూడా ఈరోజు డిఎంకేలో మినిస్టర్లుగా ఉన్నారు. డిఎంకేలో పదవులు రాన్నాడు, అన్నా డిఎంకేలో ఉన్నాడు. ఎంతసేపు వీలైనా మార్పు రావాలి కదా అనేది పోయింది. తర్వాత నిజమైన సోషల్ ఇంజనీరింగ్ చేసిన విజయ్ ఎన్ని సంవత్సరాల తర్వాత అండి, దాదాపు ఎంజీఆర్ తర్వాత మొదటిసారి ఒక బ్రాహ్మణ్ మినిస్టర్ వచ్చాడు. ఇద్దరు వచ్చారు, మైలాపూర్ అతను ఒకతను ఉన్నారు, ఇంకొకతను నాకు ఐడియా లేదు. మైలాపూర్ అతను గెలిచారు, ఒక బ్రాహ్మణ్ మినిస్టర్ వచ్చారు అనమాట. అన్ని కులాలకు వచ్చింది. అదే సమయంలో రిజర్వ్డ్ సీట్లలో దాదాపు 8 చోట్ల
ఏమంటారు ఓపెన్ దాంట్లో రిజర్వ్డ్ సీట్లను పెట్టిన రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటే దళిత వాళ్ళని పెట్టినప్పుడు దాదాపు 4-5 గెలిచాడు. అవును. సో ఆయన చేశాడు సోషల్ Social ఇంజనీరింగ్, engineering. నిజమైన సోషల్ ఇంజనీరింగ్ చేశారు. ఓటర్లు కూడా నిజంగా జంజీ ఓటర్లు ప్రత్యామ్నాయం చూస్తున్నారు కాబట్టి క్యాండిడేట్ని కులాన్ని మతాన్ని చూడలేదు. డబ్బులు Candidature ని చూస్తారు. విజయ్ పార్టీ డబ్బులు పంచలేదండి. అవును. తమిళనాడులో డబ్బు ప్రభావం తక్కువే, 500-300 పంచుతారు, వేలు కూడా లేదు అక్కడ. అవును. 500-300 అవి కూడా వీళ్ళు పంచలేదు. పంచకపోయినా కానీ డబ్బు లేదు, కులం లేదు, మందు లేదు, ఏది లేదు. ప్రజలు టీవీలు కూడా లేదు. చాలా నామినల్. ఒకటి ప్రత్యామ్నాయం కావాలనుకున్నారు, వేసేసారు అంతే. ఓకే. డిఎంకే బలమైంది కూడా అంతవరకు వచ్చింది, లేదంటే వాళ్ళు 200 సీట్లు వాళ్ళు కూడా గెలవాల్సింది అక్కడ. ఇప్పుడు దీనికన్నా ముందు ఢిల్లీ ప్రజలు అలాంటి వాళ్ళని చూస్తే కేజ్రీవాల్ అటువంటి ప్రత్యామ్నాయం కింద అనుకున్నారు కదా. ఖచ్చితంగా కేజ్రీవాల్ ప్రత్యామ్నాయం. మన మీకు discussion వల్ల మీకు main దాదాపు agenda 63-64 సీట్లు వచ్చాయి కదా. అవును. బీజేపీకి వచ్చింది 3 సీట్లు 3 కదా సీట్లు. 2015లో. అది వాష్ అవుట్ కదా. అవును. ఢిల్లీ అంత భారీ మెజార్టీతో గెలిచిన మోడీ ప్రత్యామ్నాయం 2014 కోరుకుంటే వాషౌట్ ఉంటుంది, అంతే ప్రభుత్వ ఖచ్చితంగా స్థాపన ఉంటుంది. ఉంటుంది. మీకు ఆ పక్కన కాంగ్రెస్ టోటల్ వీక్ అయ్యింది, అవును. దానివల్ల అన్ని సీట్లు రావడం జరిగింది. అవును. పార్టీ ఆపోజిట్ పార్టీ కూడా బలంగా చేయగలిగి ఉంటే రూట్ అవుట్. అక్కడ మీరు ఒకటి గమనించారు సార్, అంటే నేను యాజ్ ఫర్ as కేజ్రీవాల్ ఈ రీసెంట్ పాస్ట్ విజయ్ని ఈ రెండు నేను నా ప్రాస్పెక్ట్లో కంపేర్ చేస్తాను. అది రైట్ రాంగ్ మీరు చెప్పాలి. సార్. ఇప్పుడు మనకి తెలంగాణలో సామెత ఉంటుంది, గీ సీదానై నిక్లాతో ఉంగ్లీ తేడా కరికే నిక్లాలో. వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఇప్పుడు షీలా దీక్షిత్ అనే ఒక టాల్ పర్సనాలిటీ ఫర్ కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఒక 2 decades అనుకుంటాను, 15 సంవత్సరాలు ఢిల్లీ ముఖ చిత్రాన్ని మార్చిన ఒక లేడీ, ఒక డైమెన్షన్స్తోనూ ఒక డైనమిజంతో నివాస యోగ్యంగా చేసింది ఆ రాష్ట్రాన్ని కదా. ఆ ప్రత్యామ్నాయాన్ని ఆల్టర్నేటివ్గా బీజేపీ అంటే ఇప్పుడు జస్ట్ లైక్ తమిళనాడులో లాగా డిఎంకే ఏడిఎంకే లాగా ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నప్పుడు కాంగ్రెస్కే అన్న బ్యాటిల్ని ఆల్టర్నేటివ్ మెకానిజంలో కేజ్రీవాల్ని తెచ్చారా అన్నది ఒకటి. ఇక్కడ మీరు ద్రవిడ రాజకీయాల్ని శాసిస్తున్న ఒక తమిళనాడు రాజకీయాలు అయితే డిఎంకే లేకపోతే ఏడిఎంకే అన్న దగ్గర ప్రత్యామ్నాయంగా, ఎందుకంటే ఏడిఎంకే నేను జయలలిత గారు చనిపోయిన దగ్గర నుంచి వెంకయ్యనాయుడు గారి దౌత్యం చూస్తూనే ఉన్నా, మీరు కూడా గమనించి ఉంటారు. సో ఈ దౌత్యంలో ఒక్కసారిగా దాన్ని డైల్యూట్ చేయలేక ఒక ప్రత్యామ్నాయాన్ని క్రియేట్ చేస్తూ డైల్యూట్ చేశారా? ఇక్కడ డైల్యూషన్ అన్న వర్డ్ ఎందుకు వాడుతున్నానంటే శాశ్వత నిర్మూలన జరిగింది కాంగ్రెస్కి ఢిల్లీ. ఇక్కడ ఏడిఎంకే శాశ్వత నిర్మూలన అయితే ఆబ్వియస్లీ డిఎంకే వర్సెస్ విజయ్. ఇక్కడ లెగసీస్ ఉదాహరణకి మన కరుణానిధి గారి ఫ్యామిలీ తరఫున ఉదాహరణకి స్టాలిన్ గారు, స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్, ఒక ఫ్యామిలీ లెగసీ స్ట్రైవ్ అవుతుంది. బట్ వేర్ ఇట్ కమ్స్ టు జయలలిత జీరో అయిపోయింది. అక్కడ ప్రత్యామ్నాయం విజయం తీసుకొచ్చినట్టుగా అంటే కేజ్రీవాల్ తెచ్చినట్టుగా వీళ్ళు శాశ్వత రాజకీయ స్థాపనల కోసం ఇది ప్రత్యామ్నాయం. తర్వాత నేను మీరు అడిగిన ప్రశ్న చాలా ఏమంటారు, ఒక 2-3 దశాబ్దాల తర్వాత సమాధానం దొరికే ప్రశ్న అదే. విజయ్ని ప్రత్యామ్నాయం ఎవరు తెచ్చారు అని మీరు డైరెక్ట్గా అడుగుతున్నారు అనుకోండి. నా ఉద్దేశం విజయ్ వచ్చాడు, పలానా వాళ్ళు తెచ్చింది కాదు. అది ద్రావిడ ఉద్యమం అనే ప్రత్యామ్నాయం కాదు. విజయ్ ఇస్ నాట్ అగెన్స్ట్ ద్రావిడ మూవ్మెంట్. ఎందుకంటే ఆయన కూడా వెళ్ళి పెరియార్ గారికి కాబట్టి ద్రావిడ ఉద్యమానికి ప్రత్యామ్నాయం నేను అనుకోను. ఆయన గ్రౌండ్ లో మాట్లాడింది ఏడీఎంకి శాశ్వత ప్రత్యామ్నాయం అంటే ఇంకా ఇప్పుడు ఒక పార్టీ కొత్త పార్టీ వచ్చినప్పుడు ఇంకో పార్టీ మూడో పార్టీ నశిస్తుంది. అయితే అన్నాడీకి ఇప్పుడే నశిస్తుంది చెప్పలేము, ఎందుకంటే 50% ఓట్లు తెచ్చుకున్నారు, 50 సీట్లు తెచ్చుకున్నారు, 20% ఓట్లు ఉన్నాయి కాబట్టి పోలేము. విజయ్ వన్ టైం స్టార్ అవుతాడా లేక పొలిటికల్గా ఎస్టాబ్లిష్ అవుతాడా అనేది ఇంకొక ఎన్నిక వరకు మనం చూడాలి. ఇది గెలిచినంత మాత్రాన ఇంకో పార్టీ పోతుంది కాదు. ఇప్పుడు కేజ్రీవాల్ అంత భారీగా గెలిచి ఈరోజు ఎందుకు చిత్ అయ్యాడు? ఆయన ఏదైతే యాంటీ కరప్షన్ మూవ్మెంట్తో వచ్చాడో ఆయన కరప్షన్ ఇరుక్కుని జనాలు నమ్మటం మొదలు పెట్టారు. కేజ్రీవాల్ మంచి చేయలేదు, ఖచ్చితంగా ఎడ్యుకేషన్, హెల్త్, వాటర్ 3 ఫెసిలిటీస్ని బాగా ఇచ్చారు. షీలా దీక్షిత్ మంచి చేయలేదా? షీలా దీక్షిత్ డిటర్మినేషన్ వల్లనే అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా బయటికి పోయి అక్కడ పొల్యూషన్ తగ్గి ఉండగలుగుతున్నారు. అయినా షీలా ఎందుకు వచ్చారంటే రూట్ అవుట్ కాంగ్రెస్ని ఏమంటారు ఏరి పారాయణ అన్న దాంట్లో షీలా దీక్షిత్ కూడా దాన్ని బలైపోయారు. ఆమె వ్యక్తిగత నష్టం కన్నా కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఆమె ఓడిపోయినారు. ఆమె కూడా స్వయంగా ఓడిపోయినారు కదా. తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు కూతురు పోటీ చేస్తే ఆమె కూడా ఓడిపోయినారు. ఇలా శర్మిష్ఠా ముఖర్జీ వీళ్ళందరూ ఓడిపోయినారు. అంటే ఒక కారణంతో మొత్తం కొంతమంది నాయకులు, మంచి నాయకులు కూడా ఓడిపోవడం జరుగుతూ ఉంది. అందులో మనకు షీలా దీక్షిత్ ఖచ్చితంగా ఉంది. అయితే అక్కడ బీజేపీ ప్రత్యామ్నాయం ఎందుకు కాలేదు? హూ వాజ్ ద బీజేపీ సీఎం క్యాండిడేట్ ఇన్ 2015? కిరణ్ బేడి ఎవరండి? అంతవరకు ఇల్లు అన్నా హజారాలో ఉంది. ఆమె ఫస్ట్ ఐపీఎస్ అయితే కావచ్చు, ఉమెన్ ఐపీఎస్ అయితే కావచ్చు, కానీ షీ వాజ్ నాట్ ఫ్రమ్ బీజేపీ, షీ వాజ్ నాట్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. నేను చెప్పిన అంతవరకు ఇప్పుడు మీరు జాగ్రత్తగా అక్కడ గమనిస్తే నేను ఎప్పటి నుంచో ఆర్గ్యుమెంట్ నాకు దీని మీదే ఉంటుంది. ఒక భారతదేశ కాంగ్రెస్ నిర్మూలన అనే ప్రత్యామ్నాయ సృష్టించబడిన బీజేపీ అన్నా హజారే ఉద్యమం త్రూగా 3 క్రీచర్స్ని ప్లాన్ చేసింది. ఒక ఇండస్ట్రియలిస్ట్ రామ్దేవ్ బాబా, కిరణ్ బేడి అండ్ కేజ్రీవాల్. మీరు ఎక్స్పెరిమెంట్లో మీరు కిరణ్ బేడి అన్నది ఎక్స్ప్లోర్ అవ్వే సిచ్యువేషన్లో షీజ్ అ ఫెయిల్యూర్ క్యాండిడేట్ అనగానే అక్కడికి వెళ్ళి మీరు జాగ్రత్తగా గమనిస్తే నెక్స్ట్ గవర్నర్ అయింది ఆవిడ పాండిచేరికి. షీ డిస్ట్రాయిడ్ ఎవ్రీథింగ్ యాజ్ ఫార్ యాజ్ కాంగ్రెస్ ఈస్ కన్సర్న్. అంటే ద మెషిన్ ఆఫ్ బీజేపీ అన్న దగ్గర ఈ 3 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి లేదా? సో ప్రయత్నాలలో కొన్ని సఫలమైతే కొన్ని విఫలమైతే. ఇది సక్సెసే కదా. 2014 నుంచి 2019 వరకు బీజేపీ చేసిన ప్రయోగాలలో లేక 22 వరకు చేసిన ప్రయోగాలన్నీ సక్సెస్ అనుకోండి. ఆ తర్వాత కొన్ని ఎదురు దెబ్బలు తగలటం మొదలు పెడతాం. దీనికన్నా నేను అంటుంది ఏంటంటే
మనం ఇప్పుడు మన డిస్కషన్ స్టార్టింగ్ కూడా చెప్తుంది, మనం దీన్ని కంక్లూడ్ చేయాల్సిన దగ్గర వెళ్తాం మనం. దేశ రాజకీయాల ప్రత్యామ్నాయం అన్న దగ్గర ఉదాహరణకి కేజ్రీవాల్ లేకపోతే విజయ్, ఇది మనం ఇంకా బై ఎలక్షన్స్ రాలేదు, ఇంకొక ఆల్టర్నేటివ్ ఎమర్జ్ అవుతాం కాబట్టి. సో ఈ ప్రత్యామ్నాయ అన్వేషణలో దే ఆర్ గోయింగ్ టు బి బీజేపీ ప్లాంటెడ్ క్రీచర్స్? నేను వ్యక్తిగతంగా అనుకోనండి. మీ వ్యక్తిగతం నేను అనట్లేదు, ఇంత ప్రాస్పెక్టివ్ మీరు చూసుకోగలిగితే ఒక శాశ్వత నిర్మూలన జరిగిన తర్వాత ఇవాళ బీజేపీ పునఃస్థాపన జరిగింది ఢిల్లీ. ఒకటి ఎట్లా ఉంటుందంటే, ముందు ఒక శక్తిని ఎదగని, ఒకటి మీరు అనుకున్నట్టుగా ఒకరిని ప్లాన్ చేయటం, రెండోది ఎవరో తనకు తాను ఎదుగుతూ ఉంటారు, ఎదిగిన తర్వాత తీసి మన బుట్టలో వేసుకోవటం, ఈ 2 రకాల అంశాలు ఉంటాయి. రెండో అంశం ఎక్కువ జరుగుతుంది నాకు తెలిసి ఇండియాలో, ఏంటంటే ఎవరో ఎదుగుతూ ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి మన బుట్టలో వేసి మన దాంట్లో పెట్టుకోవడం అనేది ఎక్కువ. బీజేపీ కూడా అట్లాంటి దాంట్లో ఎక్కువ సక్సెస్ఫుల్ అవుతుంది, అయింది కదా, ఎక్కువ అవుతుంది. వీళ్ళు తయారు చేసిన వాళ్ళకన్నా తయారైన వాడిని తమ వైపు తిప్పుకోవడంలో వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతారు. ఇప్పుడు మీకు అజిత్ పవార్ ఉన్నాడు, అజిత్ పవార్ లైక్ వాళ్ళ శరద్ పవార్ మీద విపరీతమైన కోపంతో ఉన్నాడు, ఏం చేయాలో తెలియలేదు, ఒక బలహీన క్షణంలో బయటపడ్డాడు, తీసుకొచ్చి వీళ్ళు పక్కన పెట్టుకున్నారు. అజిత్ పవార్ని బీజేపీ తయారు చేయాలి, ఏక్నాథ్ షిండేని బీజేపీ తయారు చేసింది. మన ఈ రెండింటి మధ్య 2 ఎగ్జామ్స్ మన మహారాష్ట్రలో జరుగుతుంది. ఏక్నాథ్ షిండే అని ఒక ఆటో డ్రైవర్ నుంచి అంతవరకు తీసుకొచ్చిన శివసేనని ఖచ్చితంగా బీజేపీ గేమ్లో అతను సీఎం వరకు వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ డిప్యూటీగా ఉన్నాడు. కానీ అజిత్ పవార్ తనకు తాను బయటకు వచ్చాడు, వాళ్ళు తయారు చేయాలి. వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి పక్కన పోయి ఇద్దరిని కలిపి కూడా ఇద్దరికి సీఎం పదవి కూడా కల్పించగలుగుతారు. సరే ఆయన చనిపోయారు అనుకోండి, అజిత్ పవార్ రెండు ఉండదు. సో భారతదేశ రాజకీయాలు నాకు ఏమనిపిస్తుంది, ప్లాంట్ చేసిన దానికన్నా కానీ పెరిగిన ప్లాంట్స్ని తీసుకొచ్చి మన తోటలో కట్టేసుకోవడం ఎక్కువ కనిపిస్తుంది. దానికన్నా నేను ఇంకోటి అంటే, నేను వై కేజ్రీవాల్ మీద ఇంత ఎంఫసైజ్ చేసి అడగడానికి కారణం రీజన్ ఒకటి చెప్తాను. ఇప్పుడు కాంగ్రెస్ ఉదాహరణకి పంజాబ్ లాంటి ఎలక్షన్స్ చూసుకుందాం, అమరేందర్ సింగ్ ఆర్ సిద్ధు, యాజ్ లాంగ్ యాజ్ ఆ జోడెద్దులు మనం చూడండి కలిసి ప్రయాణం చేసినంతకాలం కాంగ్రెస్ అక్కడ కాంకర్ చేస్తూనే ఉంది. ఢిల్లీ అదే షీలా దీక్షిత్, టు డిస్ట్రాయ్ అండ్ డిస్ట్రక్షన్ అన్న దగ్గర బీజేపీ కన్నా ముందు కేజ్రీవాల్ పార్టీ ప్రత్యామ్నాయం అయ్యి తర్వాత బీజేపీ ఎమర్జ్ అవుతుంది. ఇది గమనించండి. ఇప్పుడు ఎమర్జ్ అయ్యే క్రమంలో ఎగ్జిస్టింగ్ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్ తీసుకోండి, కాంగ్రెస్ని కిల్ చేస్తున్నారు. కాంగ్రెస్ అనేది తన మూలాలు పోగొట్టుకుంటుంది, ఆ కొత్త పార్టీలో కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతాం. అంటే కొత్త పార్టీ ఇప్పుడు ఈ కలరింగ్ ఎలా ఉంటుందంటే, మీరు గమనించట్లేదు, ఈ కేజ్రీవాల్ అనే వ్యక్తి దేశ రాజకీయాలకు ఒక ప్రత్యామ్నాయం అన్న బిల్డప్తో అట్ ద కాస్ట్ ఆఫ్ కాంగ్రెస్ అంతే. ఇప్పుడు మీరు ఇంకోటి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇతనికి డెంట్ ఎప్పటి నుంచి పడింది తెలుసా? గుజరాత్. ఇప్పుడు మనం మొన్నటిదాకా చూసిన ఎలక్షన్స్లో గుజరాత్ ఐదర్ బీజేపీ ఇఫ్ దే లాస్ ఆఫ్ కాంగ్రెస్ ఇప్పుడు మొన్న క్రూషియల్ జంక్చర్, అది వాళ్ళకి ఓడిపోయే పరిస్థితి దగ్గర నుంచి మళ్ళీ రిటైర్ అవ్వాలంటే ఈయన ప్లాన్ చేశారు అక్కడ. మీరు జాగ్రత్త గమనించారా? ప్రధానంగా మీరు చెప్పిన దాంట్లో కేజ్రీవాల్ వల్ల కాంగ్రెస్ నష్టపోయింది గోవా. ఆ రోజు గోవాలో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలవాలి, 2 somewhere like 3 seats షార్ట్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ కేజ్రీవాల్. అది కాంగ్రెస్ ఫండమెంటల్ మిస్టేక్. చచ్చిపోయాడు అతను, గుజరాత్ అతను, ట్రబుల్ షూటర్, సోనియా గాంధీ కుడి అహ్మద్ పటేల్ తెల్లారికి ఫోన్లు మాట్లాడేసాడు, ఈ రేట్ అని మాడేసి ఫోన్ కట్ చేసి చచ్చిపోయాడు. తెల్లారికి బీజేపీ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. ఆ ముసిల్ దద్ది బ్యాచ్ నుంచి కాంగ్రెస్కి దరిద్రం. ఇప్పటికే ఆ జయరాం రమేష్, నెక్స్ట్ ఆ దిగ్విజయ్ సింగ్ లాంటి ఆ బ్యాచ్ని, ఇంకోటి ఆ గ్యాలెట్ లాంటి. నేను ప్రత్యామ్నాయం చెప్తున్నాను. ఇందాక మీరు ఒక మంచి సెంటెన్స్ చెప్పారు, కాంగ్రెస్ అండ్ వర్సెస్ బీజేపీ ఎమర్జ్ అయ్యే దగ్గర. మీరు రాజస్థాన్ ఎలక్షన్స్ చూడండి, గ్యాలెట్తో అంటే సచిన్ పైలట్ కష్టానికి గ్యాలెట్ అనే ముసిల్ దద్దిని కూర్చోబెట్టారు. గెలిచిన తర్వాత మీరు పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ చేసింది, కాంగ్రెస్ ఒకటి గెలలే. ఇంక చీఫ్ సెక్రటరీ బీజేపీలో వ్యవస్థ ముఖ్యమంత్రి ఉండి ఒకటికి వెళ్ళకపోవడం ఏంటండి? రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్కి చరిత్ర ఉందండి. అసెంబ్లీలో ఎవరు గెలుస్తారో పార్లమెంట్లో ఆపోజిట్ పార్టీ అంత ఘోరంగా గుండుసున్నా కాదు కదా. అది కరెక్ట్, ఖచ్చితంగా ఒక 5-6 సీట్లు రావాలి కదా. వాళ్ళు ఏమంటారంటే మీరు ఓడగొట్టారని చెప్పి వాళ్ళు విమర్శించుకుంటూ పోతారు అంతే. నేను అంటుంది, మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కాంగ్రెస్ తన సెల్ఫ్ గోల్స్ తనే వేసుకుంటూ తెలుసో తెలియకో కేజ్రీవాల్ మీద బ్యాంక్ అవుతూ ఇప్పటిదాకా కూడా డిస్ట్రాయ్ అయింది. ఇప్పుడు వేరే కమ్స్ టు తమిళనాడు. ఇప్పుడు విజయ్ అన్నాడు, ఇవాళ మీరు నాకు శుద్ధపూసలా కనబడతాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆయన విధి విధానాలు మీరు ఎలక్షన్లో చాలా బాగా చెప్పారు, బికాస్ యువర్ గ్రాస్ రూట్లో ఒక 70 నియోజకవర్గాలు కష్టపడిన మనిషి మీరు. వేర్ ఇట్ కమ్స్ టు పవన్ కళ్యాణ్, అతను కూడా స్ట్రైట్ లైన్ పాలిటిక్స్, నో ఇది కరప్షన్ అన్న దగ్గర టాలరెన్స్. ఇక్కడ లేని టాలరెన్స్ సదర్న్ స్టేట్స్లో, అక్కడ టాలరెన్స్ కింద ఎమర్జ్ అయింది. అంటే ఇక్కడ ఏడీఎంకేకి 2014 అనుకుంటాను, 14 మధ్యలో 15 జయలలిత గారు చనిపోయిన కాడి నుంచి మొదలైన దుకాణం 15 వాటికి టు అన్ ఎక్స్టెంట్ సక్సెస్ అయింది. డౌన్ ద లైన్ డౌన్ సైజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఈ ప్రత్యామ్నాయాలు అన్న దగ్గర మనం ఓవరాల్గా మహానుభావుడు పివి నరసింహరావు గారి గవర్నమెంట్ తర్వాత కొంత ఆల్టర్నేటివ్ ఒక కాంగ్రెస్, బీజేపీ ఇవన్నీ చూసుకున్న తర్వాత సడన్గా ఒక వీపీ సింగ్ గవర్నమెంట్ ఒకటి ఎమర్జ్ అయింది. ఇఫ్ యూ కెన్ రికలెక్ట్, మంటెక్కపే యునైటెడ్ ఫ్రంట్, రామారావు గారు నేషనల్ ఫ్రంట్, అవన్నీ ప్రత్యామ్నాయాలు. ఒక గుజరాల్ గారిని చూసాం, వీపీ సింగ్ గారిని చూసాం, దేవగౌడ గారిని చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత ఇవాళ ఉన్న జంజీ పరిస్థితుల్లో ఒక మీరు నేను ఈ రోజు దాకా ఎంత మనం చూడండి, మనకు గుండు సూది ఇచ్చే యుద్ధం చేస్తున్నాం బీజేపీ లట్టు నేనైతే. కానీ వాళ్ళకి తెలుసో తెలియకో ఒక దగ్గరే కన్నం పడింది, జంజీ ఎఫెక్ట్ అనండి, లేదంటే మొన్న 2024 ఎలక్షన్ అనుకోండి. అండ్
ఇవాళ మీకు 3 బై ఎలక్షన్స్ తీసుకుందాం. నేషనల్ వైడ్ ఒకటి మధ్యప్రదేశ్ ఒకటి అయింది, నెక్స్ట్ గుజరాత్ ఒకటి అయింది, ఇంకోటి బీహార్. బీహార్లో నేను అంటుంది ఏంటంటే జంజీ ఎఫెక్ట్ అన్నది నబీబ్ ఆయన ఇప్పుడు హ్యాపన్ టు బి అని అధ్యక్షుడు అండ్ కంచుకోటది బీజేపీ 30 సంవత్సరాలు బట్టి ఆల్మోస్ట్ 8 సార్లు వాళ్ళ తండ్రి 31 years బట్టి అది బీజేపీ కంకర్డ్ సీట్. అది వాళ్ళ ప్రశాంత్ కిషోర్ గెలిచాడు. అంటే రాజునే కాపాడలేని సైన్. ఇప్పుడు మీరు అలా చూడండి, బాహుబలిలో ఆ కిలికిరి భాష మాట్లాడుకుని వస్తుంది. అప్పటిదాకా వాళ్ళు సైన్యం చాలా భయంకరంగా అటాక్ చేస్తుంటుంది. ఆ నేసేగానే బాహుబలి రాణా ఇద్దరు కలిపి ఆయన నేసేస్తారు. హీగా వీళ్ళు ఎక్కడికక్కడ పారిపోతారు. అది మీరు గమనించారా? సో యుద్ధంలో అంతే కదండి, రాజు పడిపోయిన తర్వాత సైన్యం సరెండర్ అయితే పారిపోయిన పోతారు, యుద్ధం చేయరు. కానీ ఇక్కడ రాజులు పడలేదు. ఉదాహరణకి అమిత్ షా అండ్ నరేంద్ర మోడీ ఈస్ కన్సర్న్, దే ఆర్ వెరీ స్టబర్న్ అండ్ స్ట్రాంగ్. బట్ సైన్యం పడిపోతుంది. ఇది మీరు గమనిస్తే వాళ్ళిద్దరు యుద్ధంలో లేరు కదా. మొన్న గనక 243 కాకుండా 200 పడిపోయి ఉంటే మీరు అన్నట్టు వాళ్ళిద్దరు పడిపోయి ఉండేవాళ్ళు. ఆ 40 సీట్లతోటి గ్యాప్ ఉండేది. మీరు ఫస్ట్ ఏదైతే చెప్పారో ఇండియా కూటమికి వచ్చి ఉండేది అనుకోండి, ఆటోమేటిక్ వెళ్ళిపోతే వాళ్ళకి రావాలి కదా. వాళ్ళు 240, 250 వచ్చేవాళ్ళు, వీళ్ళు 200 లాగా ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఎస్కేప్ అయినారు అక్కడ. సో మీరు చెప్పిన దీంట్లో నితిన్ నబీ లాంటి దీంట్లో ఇది ఖచ్చితంగా లెసన్. మనం జంజీ ఉద్యమాన్ని మొత్తం మనోడు సిజేపీ ఇతన్ని చూస్తున్నాం. అసలు జంజీ ఉద్యమం ఇతనితో కాదు మొదలైంది. ఖాన్ సార్ మీకు ఏదైతే అతను నీట్గా ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడో అతని వల్ల అతని దగ్గర ఎవరైతే పోయారో అతని మీద కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం పోయినప్పుడు వాళ్ళ పిల్లలు పోయి ఎమోషనల్గా పోయి 2-3 days ఉన్నారనమాట. అది మొత్తం ఇక్కడ బీహార్ మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయిన ఉద్యమం. అది తర్వాత ఢిల్లీకి పోయింది అతని వల్ల. కేవలం మనకు సీజే గారు చేసిన దానివల్ల, కాక్రోచ్ అనే దానివల్ల అటు పోయింది. కానీ ఉద్యమం యాక్చువల్గా గ్రౌండ్లో స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి. దీని ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత అక్కడ ముగిసిన తర్వాత పాట్నాలో జరిగిన దాని మీద చాలా దారుణంగా దాన్ని అంచివేశారు పోలీసులు. దానిలో చేయటం ఆ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు బంకీపూర్ అనేది ఇంతకుముందు వెస్ట్ పాట్నా, ఇట్స్ పాట్నా టౌన్, వెస్ట్ పాట్నాలో ఉంది కదా, దాని ప్రభావం ఉంటుంది. దాన్ని చాలా తక్కువ అంచనా వేశారు. రెండోది ఖచ్చితంగా కూడా 8 నెలల కింద చదివితే ప్రశాంత్ కిషోర్కి ఎక్కడ డిపాజిట్లు పార్టీకి రాలేదు. 2-3% ఎంత ఓట్లు వచ్చినాయి, ఒక సీటు కూడా గెలవలేదు. అలాంటి వాడు ఇక్కడ పోటీ చేయాలి అన్న ఆలోచన అతను స్ట్రాటజిస్ట్, అతని గ్రౌండ్ తెలుసు, పెట్టుకున్నాడు. నా అభిప్రాయం, నాకు అంచనా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దానికి సపోర్ట్ చేసింది, ఆర్జేడీకి చేయలేదు. ఆర్జేడీ కూడా చివరి 2 రోజుల వరకు ఎక్కడ సీరియస్గా తీసుకోలేదు. రేఖా గుప్తా ఒక క్యాండిడేట్ పెట్టారు, చేయలేదు. ఎందుకంటే ఆర్జేడీ గట్టి పోటీ చేస్తే కనీసం డిపాజిట్ వస్తుంది, గెలవకపోయినా. ఈరోజు డిపాజిట్ కూడా 14,000 ఒకటి వచ్చింది. అంటే బీజేపీని ఓడగొట్టాలి అనే దాంట్లో విపక్షాలన్నీ కూడా ఏకమై చేసినట్టు కనిపిస్తూ ఉందండి. ప్లస్ ప్రశాంత్ కిషోర్ ఏదైతే ఆర్ఎస్ఎస్ స్ట్రాటజీ ఉంటుందో, వీళ్ళు కూడా కౌంటర్ స్ట్రాటజిస్ట్లే కాబట్టి వీళ్ళు కూడా వేల మంది పోయి గ్రౌండ్లో బూత్ లెవెల్లో పనిచేస్తుంటారు కదా, దాన్ని పట్టుకురాగలరు. ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు వాళ్ళకి అక్కడ. ప్రత్యామ్నాయంగా తన సీటు తను గెలుచుకోవడం లేకపోతే ఓవరాల్గా బీజేపీకి ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నప్పుడు, జంజీ కానీ ఎవరైనా కానీ ఒక మెసేజ్, ఇతను ఓడించగలడు అనుకున్నప్పుడు మీకు ఓట్లు వేస్తారండి. ఓడించలేనప్పుడు ఓట్లేరు, ఇంట్లో కూర్చుంటారు. 37% ఓటింగ్ జరిగి ఏ రోజు కూడా అధికార పార్టీ ఓడిపోలేదండి బై ఎలక్షన్లో. బై ఎలక్షన్లో ఎనీథింగ్ బిలో 40 జరిగిందంటే అది ఓన్లీ అధికార పార్టీ ఓట్లు మాత్రమే పడ్డాయి, ప్రతిపక్షం పడలేదు అనేది మనం స్ట్రైట్ అవే చెప్తాం, బ్లాంక్ స్టేట్మెంట్ ఇస్తాం. అది చూసినప్పుడు అది అయిపోయింది. ఈ లోపు అతను పోల్ వైబ్ అని అతను చెప్పాడు అనమాట. లేదు, ఈ 37 ఓటింగ్ పోలింగ్ రోజే చెప్పాడు ఈవినింగ్, ఇది ప్రశాంత్ కిషోర్కి అనుకూలంగా జరిగిందని చెప్పాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్లో పనిచేస్తున్నారు కాబట్టి. మనం బయట నుంచి చూసినప్పుడు ఏంటంటే 37 అధికార పార్టీ వాళ్ళు ఓట్లు గుద్దుకున్నారు, ప్రతిపక్షం ఓట్లు పడలేదంట. సింపుల్, అది సింపుల్ యాజ్ ఇట్ ఈస్, జర్నలిస్ట్ అంతే. మీకు టీజీఆర్ చనిపోయినప్పుడు జరిగిన దాంట్లో ఐ థింక్ 40-42% జరిగితే మెజార్టీ ఎంత, మోర్ దెన్ 1,00,000 దాకా మెజార్టీ వచ్చింది. ఆపోజిట్ పార్టీకి డిపాజిట్లు కూడా లేవు కదా, ఎందుకంటే వేసేదానికి ఇల్లే వేస్తారు అట్లా అనుకుంటే. కానీ అక్కడ ఆ రోజు ఆయన ఫస్ట్ ఈ వాజ్ అవన్, ఐ ఫర్గాట్ హిస్ నేమ్, వైబ్, పొలిటికల్ వైబ్ అతను చెప్పాడు సీఈఓ, ఇది మొత్తం కూడా ఆయనకు అనుకూలంగా జరుగుతుందని చెప్పాడు అనమాట. సో అక్కడి నుంచి చూస్తాం అనమాట. అంటే బీజేపీ కన్నా కానీ ప్రతిపక్షం ఓట్లు ప్రశాంత్ కిషోర్ని గెలిపించడం అనే దానికన్నా కానీ బీజేపీకి ఒక మెసేజ్ ఇవ్వాలి. మెసేజ్ ఎవరికి? నాటు నితిన్ నబీ, వాళ్ళిద్దరికే ఇచ్చింది. మీ వాడిని కూడా ఓడగొడతాం. ఒక ఆల్ ఇండియా అధ్యక్షుడైన వాడు 8 సార్లు గెలిచిన వాడు ఓడిపోయినాడంటే ఎవరు దానికి షేమ్ఫుల్గా చూసుకోవాలి? అధ్యక్షుడు ఫస్ట్ తెలుసు, బీజేపీలో ఉన్న వాళ్ళకి తెలియదు అతను ఎవరు. అతను అధ్యక్షుడే నేషనల్ పెట్టినంత వరకు పక్క రాష్ట్రాల బీజేపీ వాళ్ళకి తెలుసా, తెలంగాణ వాళ్ళకి తెలుసా, కర్ణాటకలో తెలుసా? నేను తెలుగు మీడియాలో నేను చేసే డిబేట్, ఎందుకంటే నాకు వాళ్ళ నడ్డా గారు పాట్నా, వాళ్ళ ఫాదర్ పాట్నా యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఓకే, ఈ గ్రోన్ అప్ చైల్డ్హుడ్ పాట్నాలో ఉంది. వీళ్ళ ఫ్రెండ్ అక్కడెక్కడో వీళ్ళకి రిలేషన్ ఉందని చెప్పి నేను ఒక పాయింట్ పెట్టుకొచ్చి పెట్టున్నాం అనమాట. కాబట్టి నబీ ఈజ్ నాట్ అకౌంటబుల్, ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. ఆయన కాదు కదా, ఆయన పంపించిన వాళ్ళే ఉంటారు. జస్ట్ లైక్ మా సోమవీర్రాజు గారు. మన దగ్గర బీజేపీ ఇప్పుడు లేదు, కానీ అక్కడ రూలింగ్లో ఉన్నారు కదా, సీఎం ఉన్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ టైం సీఎం అయింది, నితీష్ని తప్పించి సీఎం అయ్యారు కదా. అలాంటి అక్కడ 2 ఉంటుంది. నితిన్ నబీకి పర్సనల్గా ఇంపార్టెంట్. రెండోది బీజేపీ సీఎం సామ్రాట్ చౌదరిని వ్యతిరేకించారు, బీజేపీలో వ్యతిరేకించారు. ఈజ్ అ క్రిమినల్ హిస్టరీ. శకుని చౌదరి గురించి మీరు గూగుల్ చేస్తే
మామూలు కథలే లేదు. ఒక పోలింగ్లో 21 మంది చనిపోతారు. అవును. ఆ మీద కేసు ఆయన మీద ఉందండి. జైలు పోయిన తర్వాత బెయిల్ మీద వస్తారు. ఎక్విట్ అయితే కామన్గా ఒక 10 ఏళ్ళ తర్వాత ఎక్విట్ అయితే. అంటే వీళ్ళు బీజేపీ వాళ్ళ దగ్గర గొప్పతనం ఏంటంటే సార్, వాళ్ళకి ఒక దేవుడు ఏం చేశారంటే, మీరు శాపగ్రస్తులైనా లేకపోతే ఎన్ని మోసాలు ఎన్ని అన్యాయాలు చేసినా మీరు ఒక వాషింగ్ మిషన్ నిర్మా కొనుక్కుని వెళ్ళిపోవడం సరిపోతుందని వాళ్ళకి ఇచ్చారనుకోండి అది. సో ఆ వరం ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రశాంత్ కిషోర్ బంకీపూర్ ఈజ్ ఎ మెసేజ్ టు బీజేపీ, Okay. ఇస్ మెసేజ్ టు మోడీ, నాట్ ఈవెన్ మెసేజ్ టు మోడీ. మీరు ఫస్ట్ టైం మీకు ఒక 2-3 ఏళ్ళ కింద అనుకుంటా రాజ్నాథ్ సింగ్ చెప్పారు ఒక మీడియాలో, దిస్ ఈజ్ నాట్ యూపీఏ గవర్నమెంట్, మా దగ్గర మంత్రులు రాజీనామాలు చేయటం ఉండదు అని చెప్పాడు. కట్ చేస్తే 2 ఏళ్ల తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ చేయాల్సి వచ్చింది. అదే ఫస్ట్లో చేస్తుంటే ఇంత ఉండేది కాదు. వాళ్ళని అణిచివేత చేసి అణిచివేయలేక ఆ పిల్లలు జెన్యూన్ ఇష్యూ కాబట్టి స్పాన్సర్డ్ అని ఎంతమంది మాట్లాడినా ఆ పిల్లలు తల్లిదండ్రులు కనిపిస్తున్నారు కదా, అప్పుడు తీసుకొని వచ్చి రాజీనామా చేయటం వల్ల వాళ్ళు నష్టపోయారు. అసలు దే ఫెయిల్ టు హ్యాండిల్. అంటే అధికారం చేతిలో ఉంది కాబట్టి ఏమైనా అంచివేయగలం. గతంలో రైతులని అంతకుముందు తమిళనాడులో ఉన్న మనకు తూతుకుడి వాళ్ళం స్టెరిలైట్ కంపెనీ దాదాపు సంవత్సరం పాటు చేశారు కదా, వాళ్ళని చేసినట్టు చేయగలం అనుకున్నారు. కానీ ఇక్కడ ఫెయిల్ అయింది. ఇష్యూ జెన్యూన్ ఇష్యూ, కొన్ని లక్షల మందికి సంబంధించింది. అందరు కూడా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, వీళ్ళల్లో మోర్ దెన్ 70% పీపుల్ అప్పు తీసుకొచ్చి పిల్లల ఫీజుల కోసం సంవత్సరం పాటు కట్టిన పిల్లలు. ఆ బాధ ఆవేశాన్ని బాధని వీళ్ళు హ్యాండిల్ చేయడం కష్టం అండి. ఇక్కడ మనకి ఒకటి కంపారిజన్ ఉంది సార్, మీరు క్లియర్ ద టైర్. ఇప్పుడు మనం మండల్ కమిషన్ అన్నది కనుక చూస్తే విద్యార్థుల జీవితాలతో అన్న దగ్గర, అప్పుడు నేను మీరు కూడా చిన్నపిల్లలు ఖచ్చితంగా రోడ్డు మీద. నేను 8th క్లాస్ ఉన్నాను సార్. నేను ఇంచుమించు నేను అంతే, ఆల్మోస్ట్ ఐఎమ్ నాట్ ఆన్ డిగ్రీ సెకండ్ ఇయర్ అలా ఉన్నాను నేను. ద టైం నేను చూశాను రోడ్డు మీద జనాల యొక్క భావ వ్యవస్థలు ఇలాంటివన్నీ. దట్ ఈస్ కాస్టెడ్ టు ప్రైమ్ మినిస్టర్. ఎస్. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఇంత ఎగానే నేను అక్కడ చూడలేదు. అప్పుడు మీడియా కూడా లేదు. హార్డ్లీ మా డిస్ట్రిక్ట్ నేను చూశాను. మీరు మా అయితే మీరు పక్క ఊర్లో జరిగింది మనకు తెలియటానికి తర్వాత పేపర్లో చదవాలి. అది కూడా రాదు, ఎందుకంటే లిమిటెడ్ వార్తలు కాబట్టి. ఈ సర్కమ్స్టాన్సెస్లో ఇది ధర్మేంద్ర ప్రధాన్కి ఎందుకు పరిమితమైంది? ఫస్ట్ బాధ్యుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన కాబట్టి ఆయనకు అయింది. అంటే ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ లాల్ బహదూర్ శాస్త్రి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు. పైపచ్చి అతను బీయింగే ఆ బీజేపీ ఉద్యమాల్లో ఉండి ఏబీవీపీ నుంచి వచ్చాడు. బ్యాక్గ్రౌండ్ ఉండి 90 దండాలు ఆయన కూడా ఇక్కడ దెబ్బలు తగిలిన ఫోటో కూడా వైరల్ అవుతుంది కదా. అవుతుంది. అలాంటి బాధ్యత వహించవలసిన వ్యక్తి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తే అట్లా అంటే అతని కన్నా కానీ డెసిషన్ తీసుకోవాల్సింది వీళ్ళిద్దరే కదా. అలా కదండి. మీ ఆత్మ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఏమైనా ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు సార్, అంత ఇండివిజువాలిటీ వీళ్ళ దగ్గర ఎక్కడ ఉంది సార్? అది లేదు. ఇండివిజువాలిటీ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ రోజు? అంటే వాషింగ్ మెషిన్ ఉంది, నిర్మా ఉంది అనుకుని కూర్చున్నాడు కాదు కదా. అది ఏముంది, చిన్న ఉద్యమం వచ్చింది, జంతర్ దగ్గర 10,000 మంది ఉంటారు. అందులో డిఎస్సి ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు, జేఎన్టీ వాళ్ళు ఉంటారు. అది ఎప్పుడు మా ఫ్రెండ్ అశోక్ హోటల్లో ఉన్నాడండి ఆ రోజు. మోర్ దెన్ 45 minutes పైన ర్యాలీ అలా నడుస్తుందట, నాన్ స్టాప్ గా. అంటే 2 lakhs పైన ఉంటారు. అందులో మోర్ దెన్ 1.5 lakh బయట నుంచి వచ్చి ఉంటారు. వేరు వేరు జిల్లాలు, రాష్ట్రానికి ఆపారండి. మెట్రోలోనే ఆపేశారు. ఖచ్చితంగా సార్, మీరు యాదృచ్ఛికంగా 3 అంశాలు చెప్పారండి. దాదాపు ఇక్కడ చరిత్ర మర్చిపోయిన వాళ్ళు. ఒకటి అలహాబాద్ గురించి చెప్పారు, అప్పుడు వీపీ సింగ్ గురించి చెప్పారు. రెండోది మండల్ కమిషన్ గురించి చెప్పారు. ఒకవేళ నాకేమనిపిస్తుందంటే అలహాబాద్ని బంకిపూర్ని పూలుద్దాం అనిపిస్తూ ఉంది. అటు ఉత్తరప్రదేశ్ పక్కనే ఇటు బీహార్ ఉంది కదా. అలహాబాద్ ఏం జరిగిందంటే అండి, చాలా మందికి తెలియదు. ఈ అమితాబ్ బచ్చన్ కూడా రాజీవ్ గాంధీ ఫ్రెండ్. హీ వాజ్ ఏ కాంగ్రెస్ ఎంపీ. కాంగ్రెస్ తరఫున 1984 ఇది అలహాబాద్ నుంచి గెలిచాడు. ఆ 400 చిల్లర దాంట్లో ఈయన కూడా ఉన్నాడు. అయితే ఆయనకు రాజకీయాల్లో పోయిన తర్వాత ఆయన అడ్జస్ట్ కాలేకపోయాడు వీళ్ళతోటి. రాజీవ్ గాంధీ ఫ్రెండ్గా ఉన్నాడు, సంజయ్ గాంధీ ఫ్రెండ్గా, నీ రాజకీయాలు అడ్జస్ట్ కాలేకపోయాడు. ఆయన రాజీనామా చేశాడు మధ్యలో చివరికి. ఈ వీపీ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గాను అనేక రకాల మంత్రిత్వ శాఖలు చెప్పి చాలా సీనియర్ ఇది కాంగ్రెస్ క్యాబినెట్లలో. రాజీవ్ గాంధీ చేసిన బోఫోర్స్ కుంభకోణం ఒక ఆరోపణ చేసి ఈయన బయటకు వచ్చి రాజీనామా చేసి ఈయన ఉద్యమం మొదలుపెట్టాడు. ఈయన ఇంతకుముందు అక్కడ అలహాబాద్ నుంచి గెలిచున్నారు. ఐ థింక్ 71లో ఇప్పుడు గెలిచున్నారు అక్కడ నుంచి. సో అలహాబాద్కి మనకు 88లో ఐ థింక్ 88 జూన్లోనే వచ్చిందండి బై ఎలక్షన్ వస్తుంది. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ రాజీనామా చేయడం వల్ల వస్తుంది. ఆ రోజు ఈయన జనతాదళ్ తరపున వీపీ సింగ్, కాంగ్రెస్ తరపున సేమ్ ది గ్రేట్ లాల్ బహదూర్ శాస్త్రి కొడుకు సునీల్ శాస్త్రి ఇద్దరు పోటీ పడతారు. కాన్సీరామ్ గారు కూడా పోటీ చేశారు. ముగ్గురు పోటీ చేశారు హేమహేమిలు. కాన్సీరామ్ గారు హవా అప్పుడు బాగా పెరుగుతూ ఉంది. 84-85 తర్వాత ఆయన గురించి బాగా చర్చ జరుగుతూ ఉంది అనమాట. ముగ్గురు పోటీ చేశారు. ఆబ్వియస్గా ఎవరు గెలిచి ఉండాలి? అందరూ కాంగ్రెస్ అనుకున్నారు. కాంగ్రెస్ గెలవాలి. సునీల్ శాస్త్రి గెలిచి ఉండాలి. ప్లస్ వీపీ సింగ్ రాజీనామా చేసి బయటకు వచ్చాడు. రాజీవ్ గాంధీ ఉన్నాడు అక్కడ. కావాలి వీపీ సింగ్ గెలిచాడు. భారీ మెజార్టీతో గెలిచారు అనమాట. 89లో ఏమైంది? 88 జూన్లో జరిగింది. ఒక సంవత్సరం తర్వాత 89 జూన్లో ఏమైంది? కాంగ్రెస్ పార్టీ లాస్ట్ పోయింది. పూర్తి మెజార్టీ తెచ్చుకోలేకపోయింది కదా. సో ఇండికేటర్స్ అంటాం. అది కరెక్ట్ చెప్పండి. బంకీపూర్ని కూడా అలాగా తీసుకోవాలని అనిపిస్తుంది. నేను అంటే ఇక్కడ మనకు చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కూడా చూద్దాం ఒకసారి. 3 ఎమ్మెల్సీలు దగ్గర 117 నియోజకవర్గాలను ప్రభావితం చేసేదారు. మెజరబుల్ ఫెయిల్యూర్ చేసింది. సార్, మీరు గ్రౌండ్కి పోతే ప్రతి ఒక్కరిని అడగారు, శాంపిల్ ర్యాండమ్గా అడుగుతారు కదా. దాదాపు మీకు 3 అసెంబ్లీలు కలిపి
ఎంత ఒక 80-90 నియోజకవర్గాలు ఉన్నాయండి. 117 115 నియోజకవర్గాలు. మరి 115 నియోజకవర్గాలు శాంపుల్గా చూసుకోవాలి కదా అండి. థౌజండ్స్ ఆఫ్ ఓట్స్ అవి అంతే కదా, గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అంటే. కానీ రిప్రజెంటేటివ్ ఓట్స్ అండి అవి. ఎందుకంటే కొంత బుర్ర ఉండి ఆలోచించేసే ఓట్లు అవన్నీ. అందులో కడప కూడా ఉంది అది. అవును. అక్కడే దే నీడ్ టు హ్యావ్ ఎ స్టిక్కర్. ఆ స్టిక్కర్ లేని పర్యవసానాలు ఇవాళ ఎవడోడు ఏ కథలు చెప్పిన మిషన్లు తొక్క తోటకూరను నేనైతే ఎక్కిపించట్లేదు. ఐ థింక్ యువర్ ఆల్సో. అది ఉంటుంది. మనకు కొన్ని బై ఎలక్షన్స్ని జనరల్గా ఏమంటారు, ఉప ఎన్నికలు జనరల్ ఎలక్షన్లు కాదు, దే ఆర్ డిఫరెంట్ అంటారు. మూడు అంటాను నేను. కరెక్ట్, మూడు కూడా కొన్నిసార్లు చెప్దామండి. అంటే ఇప్పుడు నేను అదే అధికార ప్రభుత్వ పార్టీ వ్యతిరేకత మూడు ఇక్కడ అదే అధికార పార్టీ గెలిచింది అనుకోండి, అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు అధికారంలో గెలిపించావు. నంద్యాల 2017 నువ్వు ఎన్ని వందల కోట్ల పనులు పెట్టు, ఎంతమంది మినిస్టర్లు పెట్టు, గెలిచావు. కానీ 2019 చిచ్చు ఓడిపోయావు. ప్రతిపక్షం గెలిస్తే మాత్రం అది కాదు, ఖచ్చితంగా నీకు ఇండికేషన్ ఇస్తా ఉంది. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ 91లో మనకు 3 చోట్ల అప్పుడు ఎలక్షన్ జరుగుతాయి అన్నమాట. జరిగినప్పుడు ఎమ్మెల్యేలు వచ్చేసి ఎంపీలుగా పోటీ చేయడం జరిగినప్పుడు 3 చోట్ల కాంగ్రెస్ ఓడిపోతుంది. 94లో కట్ చేస్తే టీడీపీ భారీ మెజార్టీ గెలుస్తుంది. ఫస్ట్ థింగ్ బై ఎలక్షన్స్ని లెసన్స్ కింద కనుక తీసుకోకపోతే సార్, అధికార పార్టీ ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా దే హావ్ టు టేక్ యాజ్ ఎ లెసన్. గెలిస్తే మాత్రం లైట్ తీసుకోండి, మీకు కన్నబలంతో గెలిచింది అనుకోండి అంతే. గెలిస్తే మీకు గొప్ప కాదు, ఓడిపోతే మాత్రం ఖచ్చితంగా మీకు ఒక లెసనే, మీకు ఒక ఇండికేషన్ ఇస్తూ ఉంది. బాగుపడండి, మంచి చేసుకొని చెప్తుంది. మరి బంకీపూర్ని లెసన్లా తీసుకుంటారు, అలహాబాద్ లాగా బంకీపూర్ నిజంగా పోల్చుకుంటారా, ఈ రెండు పోల్చుకొని లెసన్ తీసుకుంటారా అనేది చూడాలండి. అంటే ఖచ్చితంగా ముఖ చిత్రం మారబోతుంది. మారుతుందో లేదో తెలియదు, అది మారాలన్న ఆలోచన ఒక జనరేషన్స్లో ఉంది. ఖచ్చితంగా ఇది మారాలి అన్నది ఒక జనరేషన్ వస్తుంది. ఇంకోటి కూడా ఏంటంటే లాంగ్ టైం విత్ స్టాండింగ్ అనేది ఎప్పుడు కూడా ప్రమాదమే. సుదీర్ఘకాలం ఉన్నప్పుడు మీ 2-3 జనరేషన్లు వస్తుంది. ఇప్పుడు మీరు దాదాపు ఈ పూర్తయితే 15 సంవత్సరాలు ఉన్నప్పుడు జనరేషన్ టు జనరేషన్ మార్పు, కొత్త ఓటర్లు వస్తున్నారు. ఉదాహరణకు 10th క్లాస్ బయటికి వెళ్ళి కొత్త ఓటర్లు వస్తున్నారు. మీకు కాంగ్రెస్ పట్ల 2014లో విపరీతమైన వ్యతిరేకత, చిత్తుకు దేశవ్యాప్తంగా ఓడగొట్టి 49 సీట్లు చేశారు. 2G స్కామ్, కోల్, రకరకాలు ఇచ్చాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన అవన్నీ అసలు స్కాములే కాదని సుప్రీంకోర్టు కొట్టేస్తాం. ఇప్పుడు 40-45 ఏళ్ళు ఉన్న వాళ్ళకి అది తెలుస్తుందండి. ఓకే, దానికన్నా ఇక్కడ ఏం భిన్నంగా ఉంది, అది భిన్నంగా ఉంటుందని వచ్చింది, భిన్నంగా ఉంది. ఇక్కడ మొనోపాలి, ఫైనాన్షియల్ పొలిటికల్ మొనోపాలి కూడా కదా, ఫైనాన్షియల్ మొనోపాలి పెరుగుతా ఉంది, ఇండస్ట్రియలిస్ట్ మొనోపాలి పెరుగుతూ ఉంది. అది కూడా ఏంటి, బ్యాంక్ వేవర్లు వాళ్ళు ఎంత చెప్పినా కానీ ఎందుకు ఇన్ని లక్షల కోట్ల రుణాలు రద్దు కావాలి, మేము రద్దు చేయట్లేదండి, వేవౌట్ చేస్తున్నావు. వేవౌట్ అంటే ఏంటి టెక్నికల్గా, నువ్వు తిరిగి ఏమైనా కలెక్ట్ చేసావు, ఇన్ని లక్షల కోట్లు రద్దయినాయి కదా, ఎంత రీకలెక్ట్ చేసావు, మరి అవి చెప్పరు. అదే కదా వాళ్ళు చెప్పేది, చెప్పకే కదా. మరి ఒక ఈ రోజు కూడా బ్యాంకర్లు, ఒక ఫార్మర్, ఒక రైతు, ఇప్పుడు మళ్ళీ దుర్మార్గమైన చట్టాలు కొన్ని వచ్చాయి. ఇంతకుముందు గోల్డ్ లోన్ పెట్టుకున్నప్పుడు ఆ వడ్డీ కడితే రీషెడ్యూల్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, మొత్తం కట్టి బయట తీసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. అది కూడా పెద్ద గేమ్ సార్. ఆ మొత్తం కట్టాలి అంటే ఇప్పుడు మీకు మీ దగ్గర మీ ఊర్లో ఒక రైతు 2 లక్షలు ఉందనుకోండి, మొత్తం కట్టాలంటే 2 లక్షలు అప్పు తీసుకురావాలి. ఎన్ని రోజులు తెస్తాడు? వారానికో 10 రోజులకు ఇవ్వాలి. ఆయన వాడు ఏమడుగుతాడు, నాకు నెల వడ్డీ కావాలని అడుగుతాడు కదా. అది బయట ఫైనాన్స్ అయితే బాగానే ఉంది సార్, బ్యాంకే ఇస్తుందా? ఎస్. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసే పొరపాట్లేదు, క్యాపిటలిస్టులు చేసే పొరపాట్లు. సార్ వాళ్ళ కోసం ఎన్నదనుకున్నా దానికి డెమోక్రసీ అని పేరు పెట్టారు. నైస్ టాకింగ్ టు యూ సార్. వెరీ థ్యాంక్స్ సార్.